జపమాలకు స్వాగతం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఉగాది శుభాకాంక్షలు. పరాభవ నామ సంవత్సర రాశి ఫలితాలు. తులారాశి వారికి చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు ఈ తులారాశిలో ఉంటాయి. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు 31 మే 2026 వరకు మిథున రాశిలోని, అనంతరం కర్కాటక రాశిలోని, 31 అక్టోబర్ 26 లగాయతు సింహరాశి యందు, మరలా 24 జనవరి 2027 లగాయతు దశమ స్థానంలో కర్కాటక రాశి యందు తామ్రమూర్తిగా ఉంటారు. శని ఈ సంవత్సరం అంతా కూడా షష్ఠ స్థానంలో మీనరాశిలో ఉంటారు, తామ్రమూర్తిగా ఉంటారు. రాహు సంవత్సరాది లగాయతు కుంభరాశి యందు 5 డిసెంబరు లగాయతు చతుర్థ స్థానం మకర రాశి యందు లాహమూర్తిగా ఉంటారు. కేతు సంవత్సరాది లగాయతు సింహరాశి యందు డిసెంబర్ 5, 2026 లగాయతు దశమ స్థానంలో కర్కాటక రాశిలో తామ్రమూర్తిగా ఉంటారు. ఈ రాశి వారికి చాలా బాగుంది. ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాది అన్ని రంగాల్లోనే లాభాలు రాణిస్తారు. ధనాదాయం బాగుంటుంది. ఎంతటి కష్టమైన పనైనా సరే సులువుగా నేర్చుకోగలుగుతారు. తలంచిన కార్యాలు జయము. స్థలాలు, భూములు కొనడం, గృహ నిర్మాణాలు చేయడం, స్థిరాస్తి అభివృద్ధి చేయడం, వివాహాది శుభకార్యాలు నెరవేరటం జరుగుతుంది. పేరు ప్రతిష్టలు పెంపొందుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి. భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు పరీక్షలో పాస్ అవుతారు. విద్య యందు ఆసక్తి పెరుగుతుంది. క్యాంపస్ పరీక్షల విజయం పొందుతారు. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు తగు ప్రయత్నాల వలన ఉద్యోగ అవకాశాలు. వ్యవసాయదారులకు పంటలు బాగా పండి లాభిస్తాయి. మెట్ట పంటలు, పండ్ల తోటల వారికి రాణిస్తాయి. బాకీలు కొంత తీర్చగలుగుతారు. వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి. ధనాదాయం బాగుంటుంది. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. క్రీడాకారులకు విజయం లభిస్తుంది. టీవీ, సినీ, నటవర్గాల వారికి ధనాదాయం బాగుంటుంది. నూతన సినిమాలు తీయడం, లాభించడం జరుగుతుంది. కాంట్రాక్టర్ల వాళ్ళకి కలిసి వస్తాయి. సకాలంలో పనులు పూర్తవుతాయి. బిల్లులు వసూలు చేసుకోవడం, కొత్త కాంట్రాక్టులు లభ్యమవుతాయి. రాజకీయ నాయకులకు మంత్రివర్గంలో పదవులు లభిస్తాయి. చాకచక్యంతో ప్రజలు సమస్యలను పరిష్కరిస్తారు. గుర్తింపు ఏర్పడుతుంది. గౌరవం పెరుగుతుంది. ఈ రాశి స్త్రీలు ఉద్యోగము రావడం, పై అధికారుల వలన ఆదరణ లభిస్తుంది. ఉద్యోగాభివృద్ధి ఏర్పడుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. మహిళా సంఘాల్లో పాల్గొంటారు. కార్యక్రమాల్లో ముందడుగు వేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ఆరోగ్యము, మనశ్శాంతి కలుగుతుంది. చిత్త 3, 4 పాదాల వారికి ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి నెలలు బాగుంటాయి. వీరు జాతి పగడము, ఎడమ చేతి ఉంగరం వేలికి వెండితో కానీ బంగారంతో కానీ చేయించుకొని ఉంగరం ధరించడం మంచిది. గ్రహశాంతి కోసం మంగళవారం రోజున కేజీ కందులు లేదా కందిపప్పు దానం ఇవ్వాలి. 2, 3, 4, 6 అదృష్ట సంఖ్యలు. మంగళ, బుధ, శనివారాలు అదృష్ట వారాలు. స్వాతి నక్షత్రం వారికి ఏప్రిల్, మే, సెప్టెంబర్, జనవరి నెలలు అన్ని విధాలా బాగుంటుంది. వీరు జాతి గోమేధకం ఎడమ చేతి మధ్య వేలికి ఉంగరంగా ధరించాలి. గ్రహశాంతికి శనివారం రోజు కేజీ మినువులు దానం ఇవ్వాలి. 3, 4, 5, 6 అదృష్ట సంఖ్యలు. ఆది, మంగళ, బుధవారాలు అదృష్ట వారాలు. విశాఖ నక్షత్రం వారికి 1, 2, 3 పాదముల వారికి మే, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో అన్ని విధాలా బాగుంటుంది. వీరు జాతి కనక పుష్యరాగం కుడి చేతి చూపుడు వేలుకు బంగారంలో చేయించుకొని ఉంగరం ధరించాలి. గ్రహశాంతికి గురువారం రోజున కేజీ శనగలు దానం ఇవ్వాలి. 3, 4, 6, 7 అదృష్ట సంఖ్యలు. ఆది, సోమ, మంగళవారాలు అదృష్ట వారాలు. ఈ రాశి వారికి రాహునకు జపదానములు, కనకదుర్గ, రాజరాజేశ్వరి, కామాక్షి, వైష్ణవీదేవి ఆలయాలను సందర్శించాలి. దుర్గా సప్తశతి పారాయణము చేయాలి. దేవి భాగవతం పఠించడం మంచిది.
ఓం తత్వ నిరంజనాయ తారక రామాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. షణ్ముఖి రుద్రాక్ష తామరమాల ధరించడం మంచిది. ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు తెలుపు, నలుపు, నీలం, ఆకుపచ్చ. అదృష్ట రత్నములు వజ్రం. అదృష్ట సంఖ్య 6. ఈ రాశి వారికి మాస ఫలితాలు. చైత్రమాసం వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి చెందుట, ధనలాభం, అనుకున్న పనులు నెరవేరడం, శత్రువులు మిత్రులవుట, అధికారానుగ్రహము, ఉద్యోగాభివృద్ధి, స్థిరాస్తులు అభివృద్ధి చేయుట, ఆరోగ్యం. వైశాఖ మాసం భార్యాపిల్లలకు అనారోగ్యము, నమ్మిన వారి వలన మోసములు, విరోధములు, మాట పట్టింపులు, అధికారుల వలన పనులు నెరవేరుట, సంతాన కుటుంబ వృద్ధి, స్త్రీలతో కలహాలు. అధిక జ్యేష్టము అశుభ వార్తలు, మరణ వార్తలు వినడం, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడం, శత్రు రోగ రుణబాధలు, స్థానచలనము, చెడు పనులు చేయుట, త్రిప్పుట, శ్రమ. నిజ జ్యేష్ఠ వృత్తి వ్యాపారాలలో లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. తండ్రి గారికి అనారోగ్యము, కష్టం మీద పనులు నెరవేరడం, అపనిందలు, ఉద్యోగం పోవడం, మార్పులు, భయము. ఆషాఢం రాజకీయ వ్యవహారాల యందు జయము, తలచిన కార్యములు నెరవేరడం, ధనలాభం, బంధుమిత్రులు కలుగుట, నూతన వస్త్రలాభం, స్త్రీ సౌఖ్యము. శ్రావణ మాసం దీర్ఘరోగంలో నయమవుట, శుభవార్తలు వినుట, గవర్నమెంట్ వారి నుంచి రావాల్సిన సొమ్ము వసూలవుట, మధ్యవర్తుల వలన పనులు నెరవేరుట, వ్యాపార లాభం. భాద్రపద మాసం పాత బాకీలు వసూలు అవ్వడం, బంధుమిత్రుల విరోధములు, ప్రయాణంలో సరుకులు మరచిపోవుట, నమ్మిన వారి వల్ల మోసము, జాయింటుదారులతో మనస్పర్ధలు, అనవసర ధన వ్యయము. ఆశ్వయుజ మాసం ఆకస్మిక కలహాలు, మాటలు పడుట, పెంపుడు జంతువుల వలన బాధలు, విష జంతువుల వలన భయము, దీర్ఘరోగాలు కొంత నయమవడం, వెండి వస్తువులు కొనుట, వ్యసనములయందు ఆసక్తి. మనసులో బెంగ కార్తీక మాసం మనసులో బెంగ, అనారోగ్యము, అకాల భోజనం, బంధుమిత్రుల పరివారాలతో కలహాలు, జంతువులను విక్రయించుట వలన లాభము, దొంగతనము జరుగుట, ఆయుధ భయము. మార్గశిర మాసం చెడు స్నేహములు, చర్మ వ్యాధులు, నూతన వస్త్రలాభము, అధికారానుగ్రహము, పలుకుబడి గల వ్యక్తుల సహాయ సహకారంతో ఉద్యోగం వచ్చుట, పనులు నెరవేరుట, స్త్రీలతో పరిచయములు. పుష్యం భార్యాపుత్రుల వలన సౌఖ్యం, గౌరవము, తల్లిదండ్రులు పూర్వీకులు ఆస్తి కలుగుట, ధనలాభం, ఆరోగ్యం బాగుండటం, తలచిన కార్యములు నెరవేరడం, ధనధాన్య వృద్ధి, పనులు ఒత్తిడి. మాఘమాసం భార్యాభర్తలకు అన్యోన్యం లేకపోవడం, కుటుంబ కలహములు, ప్రయాణంలో ఆటంకములు, రాబడికి మించిన ఖర్చులు, చెడు స్నేహములు, భోజన సౌఖ్యము లేకపోవడం, అశాంతి. పాల్గొన మాసం మనస్సు నిలకడ లేకపోవడం, బంధుమిత్రుల వలన ధన వ్యయము, వివాహాలు, శుభ కార్యాలకు వెళ్ళటం, పిత్రార్జిత ఆస్తులు కలుగుట, గొడవలు, కుట్రలు, సంఘంలో గౌరవము. ఈ రాశివారు శని, రాహు, కేతువులకి జపాలు చేయించుకోవడం కానీ, అమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి, వినాయకుడికి పూజలు చేసుకుంటూ ఉంటే మీకు ఉన్న జాతక దోషాలు తొలగిపోయి సుఖంగా ఉంటారు. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ.